హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. గత 5 రోజులుగా అసలు దీనికంటూ ఒక ఎండ్ వస్తుందా రాదా అనే విధంగా ఇటు రాజ్ తరుణ్ కేసు ఇంకా ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా రసవత్తరంగా మారుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు రాజ్ తరుణ్ సైడ్ తప్పు ఉంది అన్న వాళ్ళు మొత్తం లావణ్య సైడ్ అవుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఎవరైతే లాయర్గా పనిచేస్తున్న కళ్యాణ్ దీప్ ఉన్నారో ఆయన ప్రజెంట్ ఆవిడ సైడ్ వాదిస్తున్న టైంలో సోషల్ మీడియాలో అఫీషియల్గా తనకి సంబంధించి వాదించడానికి నేను ఎందుకు తీసుకున్నానంటే తన దగ్గర తను ఒకప్పుడు ప్రెగ్నెంట్ అయింది అని, అలాగే ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు తను అబార్షన్ చేసుకుందని, ఇంకొకసారి తనకి కొంచెం ప్రాబ్లం వచ్చిందని, ఫ్యూచర్లో తను మళ్ళీ తల్లి కాలేని పొజిషన్లో కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇంత జరిగిందా, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్న విషయం తెలిసింది. ఇటు అసలు రాజ్ తరుణ్ విషయంలో ప్రాబ్లం ఏంటి అంటే ఆయన ఒక హీరో కావడం, రీసెంట్గా ఆయన సినిమా రాబోతుంది అన్న విషయం తెలిసింది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తోని ఆయనకి అఫేర్ ఉంది అనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ అఫేర్కి సంబంధించి ఓపెన్గా చెప్పింది ఎవరు అంటే లావణ్య అనే ఆవిడ 2012 నుంచి 2014 సమయంలో వీళ్ళిద్దరికీ మంచి రిలేషన్ ఉంది. 2014 లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళి దాని తర్వాత సహజీవనం చేసినప్పుడు ఇటు లావణ్య ప్రెగ్నెంట్ కావడము, దాని తర్వాత అబోర్షన్ చేసుకోవడము, ఒకసారి మిస్క్యారేజ్ అవ్వడము జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి అసలు 2012 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క సంఘటనను రాసి నార్సింగ్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత రాజ్ తరుణ్ ఏమో తను డ్రగ్స్ తీసుకునేదని, తనకి నాకు రిలేషన్ ఉన్న విషయం నిజమే కానీ ప్రజెంట్ ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఈయన కొట్టిపారేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకరు కొత్త క్యారెక్టర్ వచ్చింది. మాల్వి మల్హోత్రా ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక సినిమా తీస్తున్నాను అంతే, తిరగబడరా స్వామి అనే సినిమా తీస్తున్న టైంలో ఇలాంటివి చిన్న చిన్న విషయాలని కూడా ఆమె హైలైట్ చేస్తూ మాట్లాడుతుంది. అసలు నాకు రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదు. అయితే రాజ్ తరుణ్ విషయంలో మాల్వి మల్హోత్రా చెప్తుంది ఏంటి అంటే తన సినిమాకి సంబంధించి తనతో పాటు ఎవరు సినిమా చేస్తున్నా కూడా వాళ్ళకు కాల్ చేస్తుంది అని. అలాగే ఇటు మాల్వి మల్హోత్రా వాళ్ళ సోదరికి కూడా కాల్ చేసి బెదిరింపు కాళ్ళు చేస్తుంది లావణ్య అంటూ లావణ్య పైన రివర్స్ కేసు వేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు అక్యూజ్ 1గా లావణ్యని, అక్యూజ్ 2గా రాజ్ తరుణ్ని, అక్యూజ్ 3గా అటు మాల్వి మల్హోత్రాని తీసుకున్నారు. A1, A2, A3గా వీళ్ళ ముగ్గురిని తీసుకొని వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇందులో డే బై డే కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా తను చెప్పినట్టు సోదరుడి పైన కూడా బెదిరింపు కాల్స్ చేస్తుంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటు మాల్వి మల్హోత్రా పైన, రాజ్ తరుణ్ పైన, అలాగే మయాంక్ మల్హోత్రా సోదరుడి పైన కూడా 3 కేసులు నమోదు కావడం జరిగింది. 420, 493 అండ్ అలాగే 506 కేసులను మాత్రం బుక్ చేయడం జరిగింది. మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు ఇందులో రాజ్ తరుణ్ది తప్పు ఉందా, మాల్వి మల్హోత్రా తప్పు ఉందా, ఇటు లావణ్య తప్పు ఉందా, ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది అసలు చర్చనీయాంశంగా మారింది ఈ టాపిక్ అని చెప్పొచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.